హే ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము లూకా సువార్త 9వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి చదవండి. ఒకవేళ లేనట్టయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసన్న చదవాల్సిందిగా కోరుచున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు తన 12 మంది శిష్యుల్ని సువార్తని ఎలా ప్రకటించాలి, మీ దగ్గర ఏమి ఉంచుకోవద్దు, మీరు వెళ్ళి ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏ గృహం అయితే చేర్చుకుంటుందో ఆ గృహం వరకు ఓకే, కానీ వేరే గృహాలు ఎవరైనా చేర్చుకోకపోతే మీ పాదధూళిని అక్కడ వదిలేసేయండి, అలాగ కొన్ని చెప్తారనమాట. అది మనం ఈ అధ్యాయంలో చూస్తాం. అలానే యేసుక్రీస్తుని హేరోదు రాజు బాప్తిస్మిచ్చి యోహాన్ లాగా చూడటము, తనకి ఏం చేయాలో తెలియక తను ఒక డైలమాలో ఉండడం చూసాం. అలానే యేసుక్రీస్తు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపల్ని పంచి పెట్టడానికి చూసాము. ఈ యొక్క మిరాకిల్ మాత్రమే ఆల్ 4 గాస్పెల్స్లో రికార్డ్ చేయబడింది. 5,000 మందికి పంచిపెట్టడము. అలానే ఏసే క్రీస్తు అని పేతురు ఏ విధంగా కన్ఫెస్ అయ్యాడని చూస్తాం. యేసుక్రీస్తు తన మరణాన్ని మరియు పునరుద్ధానాన్ని ప్రెడిక్ట్ చేయడానికి చూస్తాం. యేసుక్రీస్తు యొక్క సిలువని ఎత్తుకొని నన్ను ఫాలో అవ్వండి అని చెప్పిన దాన్ని మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాము. అలానే యేసుక్రీస్తు ట్రాన్స్ఫిగర్ అయిన ఆ సీన్ని మనం ఇక్కడ చూస్తాం. ఒక దెయ్యం పట్టిన అతన్ని యేసుక్రీస్తు స్వస్థపరచడాన్ని, అలానే ఇతర వాళ్ళు ఉన్నారు కదా శిష్యుల్ని అంటే మీరు ఇంకా ఇంత అల్ప విశ్వాసంలో ఉన్నారా అని చెప్పేసి అనడం చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి. హూ ఈజ్ ద గ్రేటెస్ట్ అనేది చూస్తాం. ఒక సామరిటన్ విలేజ్ రిజెక్ట్స్ ద సేవియర్. యేసుక్రీస్తుని ఒక సమరయ ఊరు యేసుక్రీస్తుని రిజెక్ట్ చేస్తారు, అది మనం ఇక్కడ చూస్తాము. అలానే సామరిటన్స్ అంటే ఎవరంటే యూదులు అన్యుల్ని పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చిన వారే సామరిటన్స్. సో అది కూడా మనం ఇక్కడ చూస్తాము. సామరిటన్స్ అంటే ఎవరంటే వర్ ద డిసెండెంట్స్ ఆఫ్ జ్యూస్ హూ హ్యాడ్ మ్యారీడ్ జెంటైల్స్ ఆఫ్టర్ ద ఫెయిల్ ఆఫ్ ద నార్దర్న్ కింగ్డమ్ ఇజ్రాయెల్. సో ఇది కూడా మనం లూకా సువార్త 9వ అధ్యాయంలో కలిసి చదువుకుందాము. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఒక్క నిమిషము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపాను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతి కర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పాను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారం చేశారు. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటు తోచక ఉండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచిననియో, కొందరు ఏలియా కనబడిననియో, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియో చెప్పుకొని చుండరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించి తిని కదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరాను. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకుని బెత్సైదా అను ఊరికి ఏకాంతంగా వెళ్ళను. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచను. ప్రొద్దుగుంకన ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూచుకొని ఆహారము సంపాదించి కొనున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పారు. ఆయన, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు, మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదు. మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పారు. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టారు.
అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తిరి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొంచున్నారని ఆయన వారిని అడుగగా, వారు బాప్తిస్మిచ్చు యోహాననియో, కొందరు ఏలియా అనియో, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియో చెప్పుకొంచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేనెవడనని చెప్పుకొంచున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తు అనెను. ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడి వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజంగా చెప్తున్నాను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు 1, మోషేకి 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడను. తాము చూచిన వాటిలో 1 ఆ దినములలో ఎవరికీ తెలియజేయక వారు ఊరుకొండిరి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొంచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను. నురుగు కారునట్లు అది వానిని విలువిలలాడించుచు గాయపరుచుచు వానిని వదలకొండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దెయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. గనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలుసుకోలేదు. మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడుగవెరచిరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయ ఆలోచనను ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించిన వాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమి అని చెప్పాను. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచుకుడి,
మీకు విరోధి కానివాడు మీ పక్షం ఉన్నవాడే అని అతనితో చెప్పాను. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణము మగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒక్కనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకాయన మృతులు తమ మృతులను పాతికి పెట్టుకొనిమ్ము, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవుడిచ్చిన ఈ వాక్యము దీవించును గాక. ఆమెన్.